వాడపల్లి వెళ్తున్నాం అనమాట. రాజమండ్రిలో ఆటో ఎక్కాము. లంక గ్రామాలన్నీ చూసాం. చాలా బాగుంటుంది అనమాట. అష్టోత్తర పూజ చేయించుకోవడానికి వెళ్తున్నాము. మా అమ్మ ఆల్రెడీ 7 శనివారాలు పూజ కంప్లీట్ చేసుకున్నారు. 8వ వారం వడ్డీ వారం కంప్లీట్ చేసి అష్టోత్తర పూజ కంపల్సరీ చేయించుకోవాలంట. అందుకని చెప్పి మా నాన్నగారిని నన్ను తీసుకొని వచ్చారు. అసలు ఇద్దరిని ఎలా చేస్తారంట ఆ టికెట్ మీద, కానీ పిల్లలు కూడా ఉంటే వాళ్ళని ఎలా చేస్తారంట. అసలు టికెట్స్ దొరకలేదు. చాలా వెయిట్ చేసి అప్పుడు వస్తున్నాం అనమాట బుక్ అయిన తర్వాత. సో మీరు ముందుగానే ప్లాన్ చేసేసుకోండి. 5వ వారం కంప్లీట్ చేసిన వెంటనే మీరు ఇది బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఎంట్రన్స్కి రీచ్ అయిపోయాం మేము. రైట్ సైడ్ దుర్గామాత గుడి ఉంటుంది. ప్రత్యేకత ఏమిటంటే అద్దంలో దర్శించుకుంటే మీ కోరికలు తీరుతాయని నమ్మిక అనమాట. తర్వాత ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే షాప్స్ ఉంటాయి. పూలు పళ్ళు సామాగ్రి మొత్తం, పూజా సామాగ్రి మొత్తం దొరుకుతుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే గుడి పరివారం కూడా వస్తుంది. అక్కడే పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. అక్కడే పిండి దీపాలు వెలిగించుకోవచ్చు అనమాట. దండం పెట్టుకోండి అక్కడే మనం 7 సార్లు తిరిగి 7 కాయిన్స్ హుండీలో వేసేసాము. మేము శనివారం వెళ్ళి ఆ రోజే ప్రదక్షిణలు కంప్లీట్ చేసేసాము. తర్వాత దర్శనం చేసుకున్నాము. సన్నిధిలో కల్చరల్ పర్ఫార్మెన్సెస్ జరుగుతుంటే అది చూసి తర్వాత బయటకు వచ్చాము. మనకి ప్రసాదం ఫుడ్ కూడా పెడతారు. తినేసాము, బాగుంది. తర్వాత మనకి పెద్ద హాల్స్ ఉంటాయి నియర్ టెంపుల్ కిచెన్ అనమాట. అక్కడే రెస్ట్ తీసుకున్నాము. నిత్య కళ్యాణం ఆదివారం ఉదయంకి బుక్ చేసుకున్నాము. మాకు టికెట్ పై రాసి ఉంది ఎన్ని గంటలకి అని చెప్పేసి. మీరు ఎప్పుడు బుక్ చేసుకుంటున్నారు అనేది మీ టికెట్ మీద ఉంటుందన్నమాట. బుక్ చేసుకునేటప్పుడే అడుగుతారు. మేము ఉదయం 3 గంటలకే స్నానం చేసేసి లైన్లోకి వెళ్ళిపోయాము. గేట్స్ అస్సలు ఓపెన్ చేయలేదు. వెయిట్ చేసి 6కి ఓపెన్ చేస్తే వెళ్ళామన్నమాట. టికెట్స్ వెరిఫై చేసి లోపలికి పంపిస్తారు. దర్శనం చేసుకొని పూజకు కూర్చోవాలి. అందరినీ ఒకే దగ్గర కూర్చోపెట్టి పూజ చేయిస్తారు. చాలా బాగుంటుంది. 30 నిమిషాల్లో అయిపోయింది పూజ. తర్వాత అక్కడే గోమాతలు ఉన్నాయి, వాటికి దండం పెట్టుకున్నాము. కాసేపు ప్రశాంతంగా కూర్చొని బయటకు వచ్చి ప్రసాదం స్వీకరించి, చాలా మొక్కలు ఉంటాయన్నమాట. స్వీకరించేసిన తర్వాత చాలా మొక్కలు, స్వీట్స్, పూతరేకులు ఇవన్నీ అమ్ముతారు. అక్కడ మనకు నచ్చితే కొనుక్కొని బయటకు వచ్చేసేయాలి. మా అమ్మ ఆల్రెడీ కొనేసారనమాట. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, అంటే నాకు తెలిసిన దాంట్లో చెప్తాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను ఒక్క మాటలో అనిపించింది. ఇది చేసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.